హలో అండి. నమస్తే. నేను మీ మెకానిక్ జాబిత్ని. ఈ బండి చూసారు కదండీ! గ్లామర్ అండి. సో, దీనికైతే మీకు అంతకుముందు పెట్టా చూసారా? ఆ బండి వచ్చేసి బోర్ చేయాలి, ఫుల్ బోరు, హార్ట్ సర్జరీ చేయాలని చెప్పాడు కదా! అదే బండి అండి ఇదైతే. సో, దీనికైతే ఇప్పుడు ఇది 1 మంత్ అయిపోతుందండి. బండి అయితే ఓడదీసి హాఫ్ బోర్ అని చెప్పి ఓడదీసాము. కానీ ఫుల్ బోర్ అయింది. 1 మంత్ దాటిపోయింది. కస్టమర్ అన్న అయితే ఇంకో బండి ఉంది. ఆయన ఆ బండి తిరిగేస్తున్నారు. దీంతో పట్టించుకోవడం మానేశారు. సో, ఏదైతే నిన్న వచ్చి మనకి అడ్వాన్స్ ఇచ్చారండి. ఒక 8,000 ఇచ్చారు. సో, దీనికైతే ఇప్పుడు పని మొదలు పెడుతున్నాం. చూస్తున్నారు కదా! దీనికైతే క్లచ్ ఓడ తీయాలండి. దీనికైతే నేను బండి హాఫ్ బోర్ ఓడేసి 1 మంత్ పైన అయిపోయింది. దానివల్ల ఏమైందంటే ఇంజిన్లో మొత్తం ఈ వర్షాలు కదా బాగా వాటర్ అయితే లోపలికి వెళ్ళిపోయింది. సో, ఇంజిన్ మొత్తం వాటర్ అయిపోయింది లోపల. సో, దీనికైతే ఇప్పుడు మనం నిదానంగా క్లచ్ ఓడ చేస్తున్నామండి. క్లచ్ ఓడ చేసేటప్పుడు ఇది చూసారు కదా, ఇది క్రాంక్ అండి. క్రాంక్కి క్లచ్ వెయిట్ ఉంటుంది. ఆ క్లచ్ వెయిట్ అనేది నిజంగా నిదానంగా ఓడేసినా గట్టిగా ఓడేసినా ఏం కాదండి. ఎందుకంటే ఇప్పుడు అట్లా మనం క్రాంక్ చేయాలి కాబట్టి ఏది ఎలా ఓడేసినా ఏం కాదు. సో, చూస్తున్నారు కదా, ఇది క్లచ్ బిల్ అసెంబ్లీ అండి. ఇది మొత్తం క్లచ్ అసెంబ్లీ అండి. దీనికైతే మనం ఈ ఎక్కించుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి. దీనికి ఆరు స్తంభాలు వస్తాయి. ఆ 6 కూడా జాగ్రత్తగా స్ప్రింగ్ కూర్చోబెట్టి ఎక్కించుకోవాలండి. సో, చాలామంది అండి మన వీడియోలు చూస్తున్నారు. కొంతమంది అయితే లాంగ్ వీడియోలు చూస్తున్నారు కానీ అలా వెళ్ళిపోతున్నారు. షార్ట్ వీడియోలు కూడా చూస్తున్నారు కానీ వీడియోలు చూస్తాం మట్టిగా చేస్తున్నారు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. మరి ఎందుకు చేసుకోవట్లేదు అంటే మనకి అయితే అర్థం కావట్లేదు. మీకు మంచి మంచి వీడియోస్, మంచి మంచి కంటెంట్ కావాలంటే కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ కావాలంటే మనం అయితే ఫాలో చేసుకోవండి. సో, మీకు డైలీ మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, మనం నీట్గా ఓడేస్తాం. ఇది వచ్చేసి క్రాంక్ అండి. క్రాంక్ వీలు, చివరి వీలు మొత్తం దీనికే ఉంటాయండి. మనం నీట్గా ఓడ తీసుకోవాలి. ఇది వచ్చేసి గేర్ చేంజర్ అండి. గేర్ చేంజర్ కూడా చాలా జాగ్రత్తగా ఓడ తీయాలి. ఎల్లంకి బోల్ట్ వచ్చేది, 5 నెంబర్ ఎల్లంకి వచ్చేది. అది చాలా జాగ్రత్తగా ఓడ తీయాలి. లోపల అది దాని టైమింగ్ ఉంటుంది. టైమింగ్ పెట్టి ఓడ తీయాలండి. ఎలా కూడా అలా ఓడ చేస్తే కుదరదు. అలాగే బెడ్ బోల్ట్ ఓడ తీస్తున్నానండి. ఇంజిన్ అయితే బాగా గలీజ్ ఉందండి. ఎంత గలీజ్గా ఉందంటే ఇంజిన్, దీనికి 1 లీటర్ పెట్రోల్ పోసి మనం కడిగినా సరే నీట్గా అనేది రాదండి. ఎందుకంటే అంత గలీజ్గా ఉంది. బాగా మట్టి పట్టేసింది. కింద పైన బాగా మట్టి పట్టేసింది, బురద పట్టేసింది. చెత్త చెదారం మొత్తం దీని మీదే ఉందండి. సో, చూస్తున్నారు కదా, ఈ బండి కస్టమర్ అయితే మరి మనోడైతే దీనికి ఫుల్ బోర్ చేయాలండి. నేనైతే సీల్ బోర్ అయితే వేయట్లేదండి. కటింగ్ చేస్తున్నా. అయితే దీనికి బోర్స్ అయితే సైజ్ అయిపోయిందండి. అయితే అంతకుముందు ఒకసారి 2.5 వేసినట్టున్నారు. మన దగ్గరికి వచ్చాకైతే ఒకసారి 2 years బ్యాక్ అయితే మనం 5.0 వేసామండి. ఇప్పుడైతే 7.5 ఉంది. 7.5 అంటే ఇక అది కూడా బాగానే ఉంటుందండి. కాకపోతే ఫుల్ బోర్ చేస్తున్నాం కాబట్టి స్టాండర్డ్ వేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి అయితే కొత్త బోర్లు అయితే ఇప్పుడు ఆగట్లేదండి. కొత్త బోర్లు ఆగట్లేదు. దానివల్ల అయితే మనం ఇప్పుడు దీనికి కటింగ్ బోర్ వేస్తున్నాం. అయితే బయట మనం స్టాండర్డ్ బోర్ తీసుకున్నామండి. 2.5 పడింది. అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా దీనికి గేర్ వీల్స్ ఎలా ఉన్నాయో. ఆ గేర్ వీల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. ఏది పొల్లు కుట్టేయలేదు. గేర్ వీల్స్ ఒకటి చూసుకోవాలండి కంపల్సరీ. బోర్ చేసేటప్పుడు ఏమన్నా చిన్న పొల్లు కొట్టేసిన గాలు పడ్డా సరే గేర్లు సరిగ్గా పడవు, సౌండ్ వచ్చేస్తూ ఉంటాయి. సో, దీనికి చూసారు కదా, కనెక్టింగ్ రాడ్ అయితే మొత్తం సీజ్ అయిపోయిందండి. మామూలుగా సీజ్ కూడా ఒక రేంజ్ సీజ్ అయిపోయింది కనెక్టింగ్ రాడ్. సో, దీనికైతే కనెక్టింగ్ రాడ్ కూడా కొత్త వేయాలి. అలాగే ఇంజిన్ బేరింగ్లు, అలాగే కొత్త పెస్ట్లు, అలాగే హెడ్లో వాల్స్, బ్రెయిన్లు అవన్నీ కొత్త వేసుకోవాలండి. ఇవన్నీ అసలు ఎలా చేయాలి, ఏంటి, ఎంత ఇది ఏంటి, దీని కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి అనేది నేను ఇంకో వీడియోలో పెడతానండి. దీనికైతే మొత్తాన్ని మనం ఓడి తీస్తామండి. సో, ఇప్పుడైతే నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే దీన్ని బౌండరీలో తీసుకెళ్ళి చేపియాలండి. చూస్తాం కదా, ఇది హెడ్ అండి. హెడ్లో వచ్చేసి వాల్స్ అయిపోయినాయండి. మొత్తానికి బ్లాక్ అయిపోయినాయి. అలాగే లోపల గైడ్ అవుట్ పోయిందండి. అలాగే దీనికి వాల్స్ అయితే బెండ్ అయిపోయినాయండి. మరి మనోడు మరి ఎలా తోలాడో ఏంటో మరి. దీనికైతే వాల్స్ బాగా బెండ్ అయిపోయింది. దీనికైతే మనం ఒరిజినల్ వాల్స్ వేయాలండి. గైడ్ కూడా వేయాలి. చూసారు కదా బండికి ఎంత మట్టి ఉందో, ఎంత మషా ఉందో. ఆ రోడ్డు మీద ఉన్న మట్టి బురద మొత్తం ఈ బండి మీద ఉన్నాయండి. దీనికైతే మనం ఆయిల్ సీల్ కిట్ కూడా చేంజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం అదే ఆయిల్ సీల్ కిట్ ఉంచామంటే మాత్రం ఫ్రంట్ సాఫ్ట్ ఆయిల్ సీల్, అలాగే గేర్ సాఫ్ట్ ఆయిల్ సీల్, గేర్ తర్వాత కిక్ సాఫ్ట్ ఆయిల్ సీల్ ఇవన్నీ మనం కంప్లీట్గా చేంజ్ చేసుకోవాలండి. అవి పాత ఉంచాయంటే మాత్రం అవి ఎప్పటివి కాబట్టి మళ్ళీ ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందండి. చూడండి, హెడ్ చూడండి ఎంత గలీజ్గా ఉందో. సో, దీనికైతే వాల్ లాక్లు వస్తాయండి. ఆ వాల్ లాక్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం అది కూడా పాడేసుకోకూడదండి ఆ వారం. మొత్తానికి అది ఇది లైక్ చేయాలి ఏంటి అని మొత్తం మీకు ఫుల్ వీడియో కూడా పెడతాను. చూడండి, వీడియోస్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.